వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. తేజ 1 మినిట్ ఇందాకలా ఎవరో నెగిటివ్ గా మాట్లాడకండి అని అన్నారు కదా, అన్ని అన్నావు కదా నువ్వు. ఇందులో నెగిటివ్ గా మాట్లాడడానికి ఏం లేదు తేజ. యు ఆర్ గోయింగ్ టు హిట్ ద బుల్స్ ఐ విత్ మిరాయ్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్ బై ఆల్ స్టాండర్డ్స్. ఐఎమ్ టెలింగ్ యూ, వీ విల్ మీట్ ఇన్ ది సక్సెస్ మీట్ అండ్ యూ విల్ రిపీట్ మై వర్డ్స్ ఆన్ ది డయాస్. తేజ గారు ఇంగ్లీష్ లో పవర్ఫుల్ గా చెప్పారు సార్. తేజ గారు థ్యాంక్ యూ. హనుమాన్కి బిగ్గెస్ట్ అసెట్ ఏంటంటే మీ టికెట్ ప్రైజింగ్. అక్రాస్ ది బోర్డ్ ఆంధ్ర తెలంగాణ దగ్గర నుంచి యుఎస్ వరకు. యుఎస్ అయితే నాకు తెలిసి 5.3 మిలియన్ చేసిందంటే అంత చాలా అఫోర్డబుల్ ప్రైజింగ్ వల్లే. ఈ సినిమాకి ఎలా ప్రైజింగ్ ఉండబోతుంది ఇప్పుడు? అంటే ఆల్రెడీ ఒక సక్సెస్లో ఉన్నారు కాబట్టి ప్రైజింగ్ ఎలా చేయబోతున్నారో అలాగే అఫోర్డబుల్ ప్రైజింగ్ ఉంటుందా? ఫ్యామిలీస్ అండ్ కిడ్స్కి ఎమికబుల్గా ఉంటుందా? ఏం ప్లాన్ చేస్తున్నారు? కొంచెం టూ ఎర్లీ టు ఆన్సర్ సార్. ఇంకా 15 రోజులు టైం ఉంది కాబట్టి ఈ లోపు విశ్వ గారు అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కలిపి ఏం డెసిషన్ తీసుకుంటారో చూద్దాము. బట్ ఒకటైతే కన్ఫర్మ్ సార్, వీఆర్ మేకింగ్ అ ఫిలిం. ఇదేంటంటే 3 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ వారి వరకు అందరికీ రిలవెంట్గా ఉండే ఒక సినిమా. పిల్లలు వస్తే వాళ్ళకి ఫ్యాంటసీ విపరీతంగా నచ్చుద్ది, అందులో జరిగే మాయలు మంత్రాలు మ్యాజిక్లు అన్నీ నచ్చుతాయి. యంగ్ అడల్ట్స్ వస్తే నేను ఇందాక చెప్పినట్టు ఆ ఎలివేషన్లు ఆ గూస్ బంప్స్ మూమెంట్లు అలాంటివి నచ్చుతాయి. మిగతా వాళ్ళందరికీ ఇతిహాసాల్లో ఉన్న కనెక్షన్స్ నచ్చుతాయి. సో అందరూ థియేటర్కి రావటం మా ప్రయారిటీ. దీనికి నా వంతు ప్రయత్నం నేను విశ్వ గారితో నేను కూడా వినిపించుకుంటాను. అండ్ ఐ టెల్ యూ ఇన్ నియర్ ఫ్యూచర్ సార్. ఆయన ఆల్రెడీ మైక్ అడుగుతున్నారు. క్లారిఫైడ్ అండి, ప్రైజెస్ ఏం పెంచట్లేదు. ఒకసారి సో కార్తిక్ గారు కాదు సార్, ఓవర్లాప్ చేస్తున్నారు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ ఓవర్లాప్ చేస్తున్నారు. ఇంకొకసారి గట్టిగా ఇస్తారు, ఆ తర్వాత మీరు క్వశ్చన్ చేయండి. తేజ చెప్పినట్టు అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడాలనేది మా ఆబ్జెక్టివ్ అండి. సో ప్రైజెస్ పెంచట్లేదు. విశ్వ గారు ఒక విశ్వ గారికి సార్, రాజాసాబ్ గురించి చాలా డౌట్లు ఉన్నాయి. డిసెంబర్ 5న వస్తుందా? సంక్రాంతి రాజాసాబ్ ప్రెస్ మీట్లు అడగండి సార్. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ ఉన్నారు కాబట్టి జనవరి 9th వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. విశ్వ గారు యాక్చువల్లీ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకు కూడా విఎఫ్ఎక్స్ ఏమాత్రం బాగోకపోయినా ట్రోల్ చేస్తున్నారు, సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నారు. సో ఈ సినిమా వరకు ఇప్పుడు ట్రైలర్ చూస్తే ట్రైలర్ బాగుంది. ట్రైలర్లో విఎఫ్ఎక్స్ షార్ట్స్, ఆ ఈగల్ షార్ట్స్ కానీ ఫ్యూ షార్ట్స్ చాలా బాగున్నాయి. అంటే విఎఫ్ఎక్స్ పరంగా ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? మీకు కూడా ఒక కంపెనీ ఉంది, ఎవరు చేస్తున్నారు? నేను జస్ట్ Q&A ముందే చెప్పినా కదండి, మీరు దీన్ని ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూసి కూడా కామెంట్స్ చేసినా విల్ స్టాండ్ అప్. సో మీకు ఏమాత్రం విఎఫ్ఎక్స్ ఇట్ విల్ బి అప్ టు ద మార్క్. ఈ మధ్యకాలంలో వాట్ ఎవర్ ఫిల్మ్స్ యూ హ్యావ్ డన్, ఇందులో మటుకు యు ఆర్ లుకింగ్ వెరీ స్మార్ట్, వెరీ ఫిట్ అండ్ వెరీ లీన్. థ్యాంక్ యూ అన్న. సో ఈ మ్యాజిక్ ఏంటి? హౌ డిడ్ యూ మేనేజ్ టు డూ ఇట్ ఆల్ ఆఫ్ ఎ సడన్? అప్పుడు సో ఈ సినిమా స్టార్ట్ అయ్యే టైంలో నేను అప్పుడప్పుడే పెళ్లి తాపత్రయం పడుతున్నాను. ఆ ఎఫెక్ట్లో తగ్గిపోయాను. అప్పుడు షూట్ చేశారనమాట. ఓకే, తేజాతో చేస్తున్నారు. జనరల్గా హీరోగా సెటిల్ అయిన వాళ్ళు నెగిటివ్ రోల్స్ చేయాలంటే ఆలోచిస్తారు. ఇంత డేరింగ్గా చేసేసి ఎట్ ద సేమ్ టైం తేజాని కూడా యు ఆర్ ఎంకరేజింగ్ ఇట్. అంటే అంత నిష్కల్మషంగా ఎలా ఉండగలుగుతున్నారు? అన్న ఎంత ఫ్రీగా ఉంటే అంత హ్యాపీగా పడుకోవచ్చు అన్న. అందుకే అదొకటే ఏం పెట్టుకుంటారు మనసులో, కుళ్ళు, ఇన్సెక్యూరిటీసు. ఏది మనిషిని పెట్టుకుంటే అదే మనిషికి ఫస్ట్ విలను. సో ఐ లవ్, ఇవందరూ కలిసి వచ్చాం, వీఆర్ ఎ టీమ్, కలిసే గెలుస్తాము. ఏదైనా సరే అది కలిసే జరుగుతుందన్నమాట. అండ్ వీఆర్ టుగెదర్. మాది టీమ్ కంటే వీ బికేమ్ ఎ ఫ్యామిలీ ఓవర్ ద 3 years అన్న. సో ప్రేమించు, ప్రేమ పంచు, సింపుల్ కాన్సెప్ట్ అన్న. సరే, అండ్ మీరు అడిగిన దాంట్లో ఒక చిన్నది నేను యాడ్ చేద్దాం అనుకుంటుంది ఏంటంటే, ఒక బ్లాక్ స్వార్డ్ అనే పాత్ర సార్. అంటే సింపుల్గా నెగిటివ్ రోల్ అనే ఒక మాట మన సినిమాల్లో మనం చాలా సినిమాలు చూసేసి దానికి ఒక అర్థం మనం ఫామ్ చేసుకుని ఉంటాం. అలాంటిది అయ్యి ఉంటే అసలు మేము మనోజ్ గారిని ఫస్ట్ అప్రోచ్ అయ్యి ఉండేవాళ్ళం కాదు. ఆ పాత్రకి చాలా వెల్ రిటర్న్ బ్యాక్ స్టోరీ, దానికి ఒక రీజనింగు, అతనికి ఒక అండర్స్టాండింగు, ఎంతో జీవితంలో చూసిన చాలా ఎక్స్పీరియన్సెస్ ఉండి అండ్ అంత పవర్ తీసుకున్న వ్యక్తిలాగా ఆయన కనిపించాలి. వీడు వెళ్తుంటే వీడు అసలు ఎలా ఎదుర్కొంటాడు అనే ఒక క్వశ్చన్ రావాలి అని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మనోజ్ గారు హెస్ డన్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్
వీడికి ఒకసారి వీడి ట్రాక్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఐఎమ్ షూర్ చాలామంది వీడు చేసేది కరెక్టే కదా అని అనుకుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద ఫిలిం లాస్ట్లో హౌ కార్తిక్ గారు డిడ్ ద ట్విస్ట్ ఇన్ ద ఫిలిం, అది చూసి అప్పుడు డిసైడ్ అవ్వాలి లైక్ వాట్ క్యారెక్టర్, హౌ ఇట్ బిహేవ్, ఇది తప్ప రైట్ అనేది. సో ఇట్ వాస్ వెరీ ట్రికీ క్యారెక్టర్ అండ్ నా లైఫ్లో ఈ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తున్నంత ఏ క్యారెక్టర్ చేయలేదండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.